మేము రీసెంట్ గా ఫ్యామిలీతో కాశీ అయోధ్య ట్రిప్ వెళ్ళాము. మా అత్త మామకి మా వదిన వాళ్ళకి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఫస్ట్ డే వారణాసికి వెళ్ళి బోట్ రైడ్ లో గంగా ఆరతి చూడడానికి వెళ్ళాము. కాశీలో గంగా ఆరతి ఎంత ఫేమస్ మీలో చాలా మందికి తెలిసే ఉంటది. ఎంత మంది వస్తారో చూడడానికి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత కాల్భైరవ్ టెంపుల్ కి వెళ్ళి నెక్స్ట్ డే కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాము. కాశీలో కాశీ విశ్వనాథుడే కాదు, స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అక్కడ. చాట్స్, లస్సీ, ఇలా మేము ఫేమస్ ఫుడ్ జాయింట్స్ అన్ని ట్రై చేసాము. ఈ మలై టోస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది. తర్వాత అక్కడే ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసి నెక్స్ట్ షాపింగ్ కి వెళ్ళాము. బనారస్ కొచ్చి బనారస్ శారీ షాపింగ్ చేయకుండా వెళ్తామా? బట్ అయితే చాలా మోసం ఉంటది, ఎక్కువ బార్గెన్ చేయాలి. మేము స్టే కి ఎయిర్బిఎన్బి బుక్ చేసాము. మా వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ తినలేకుంటే అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఫుడ్ చేసుకొని తిన్నాము. ఇంకా థర్డ్ డే కాశీ టు అయోధ్య వెళ్తుంటే మధ్యలో ప్రయాగ్రాజ్ లో స్టాప్ చేసి త్రివేణి సంగమంకి వెళ్ళాము. అలా ఆ రోజు త్రివేణి సంగమంలో స్నానం చేసి మొత్తానికైతే ఆ రోజు నైట్ కి అయోధ్యకి వెళ్ళిపోయాము. డే 4 ఇంకా అయోధ్యలో బాలరాముడిని ఇంకా హనుమాన్ని దర్శనం చేసుకున్నాము. అయోధ్యలో టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ కార్వింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండింది. తర్వాత షాపింగ్ చేసి అక్కడ ఉన్న ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా ట్రై చేసాము. మీకు రామాయణం తెలిసింటే సరయు నది గురించి వినింటారు. సరయు నదిలోనే రాముడు జలసమాధి అయ్యాడని చెప్తారు కదా, అక్కడికి కూడా వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళాము, డే వైజ్ ఏమేం చూసాము, ఏం తిన్నాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వ్లాగ్ పోస్ట్ చేశాను. మీకైతే ఆ వ్లాగ్ చాలా యూజ్ అవుతుంది. కింద ఉన్న లింక్ యూజ్ చేసి ఫుల్ వీడియో చూసేసేయండి.